నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు మనోహర్లపై గుడివాడ అమర్నాథ్ సెటైరికల్ వ్యాఖ్యలు. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల ఎలాగో టీటీడీలో ధర్మారెడ్డి అలా ఆనం వెంకట రమణారెడ్డి. అప్పులు చేస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి లేదు పురంధేశ్వరి. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తన కార్యాలయంలో తనను కలవడానికి వచ్చిన కొందరు చిన్నారులను కాయిన్ ట్రిక్ తో ఆకట్టుకున్నారు. పీఎం మోడీ మ్యాజిక్ ట్రిక్ చేసి అతని నుదిటికి నాణెం తగిలించడాన్ని యువకుడు మరియు అమ్మాయి విస్మయంతో చూశారు. అతను తన తల వెనుక భాగంలో తేలికగా నొక్కినప్పుడు నాణెం బయటకు వస్తుంది. ఆ తర్వాత ప్రధాని పిల్లల నుదిటిపై నాణెం తట్టడానికి వెళ్తారు. అయితే అది వారి తలపై తట్టగానే మాయమైపోతుంది. ఉపాయం పిల్లల నుదిటిపై ఉంచిన తర్వాత ప్రధాని మోదీ నాణ్యాన్ని అతని మరో చేతిలోకి జారుకున్నారు. నా యువ స్నేహితులతో కొన్ని మరపురాని క్షణాలు అనే క్యాప్షన్తో అతను తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో వీడియోను పంచుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ దేశ రాజధానిలోని తన నివాసంలో పాఠశాల విద్యార్థులతో రక్షాబంధన్ జరుపుకున్నారు. చిన్నారులు ప్రధాని మోదీకి చిరునవ్వుతో స్వాగతం పలికి పవిత్ర దారం కట్టారు. ఒక ఆరాధ్య సమయంలో ఒక అమ్మాయి ప్రధాని మోదీకి వంగి ఆమెను ఆశీర్వదించేటప్పుడు అతని చెంపపై ఒక పెక్ ఇచ్చింది. ఏపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను నాదెండ్ల భాస్కర్ చదువుతున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే నాదెండ్ల భాస్కర్ చిన్న కట్టప్ప అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా గుడివాడ అమర్నాథ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ పవన్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదే మా పవన్ కళ్యాణ్ గారు కట్టప్ప ఆయనే కదా, కట్టప్ప మనోహర్. ఆయన మేధావితనాన్ని అంతటిని కూడా వాడి నిన్న ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాడు. ఏదో ఒక సంస్థకి ఊరకనే భూములు ఇచ్చేస్తున్నారు, ఊరకనే వారికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. నువ్వు ఎలాగా పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించావు, మరి మళ్ళీ ప్రజల్ని ఎందుకు? నీకు కావాల్సింది అది. నీ కట్టప్ప వేషాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వేస్తే పాప అమాయకుడు ఆయన పడతాడు, కానీ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీద బురద జల్లేస్తే, చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ చదివేస్తే, చంద్రబాబు నాయుడు కోసం కష్టపడి పనిచేసేస్తే, మనం ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. మన ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం రోజు కూడా ఏది పడితే అది మాట్లాడాడు. నీకు సబ్జెక్ట్ లేదు. ఉన్నది మనకి వెన్నుపోటు తప్పితే మనకి మన వారసత్వం అంతకుమించి ఇంకేం లేదు మనకి. ఆ వెన్నుపోటు, పెద్ద వెన్నుపోటు, చిన్న వెన్నుపోటు రెండు కలిసే పెద్ద కట్టప్ప చిన్న కట్టప్ప. ఆయనేమో ఎన్టీ రామన్ పొడిచాడు, వీళ్ళ నాన్నేమో నాదెండ్ల మనోహరేమో వాళ్ళ నాన్నేమో ఆయన ఎన్టీ రామారావుని ఒకసారి పొడిచాడు, వాళ్ళ కొడుకేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొడుస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి వచ్చి రేపు ప్రజల్ని వెన్నుపోటు పడవాలని చెప్పి చూస్తా ఉన్నాయి. ఇవన్నీ సాధ్యం కాదు. నేను ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో ఏదో జరిగిపోయింది, దానివల్ల చాలా ప్రభుత్వం తద్వారా ఏదో చేసేసుకుంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటంటే, సహజంగా ఒక ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ అలాట్మెంట్ చేసిన తర్వాత 2020 సంవత్సరంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? సహజంగా ల్యాండ్లు తీసుకొని పారిశ్రామిక అవసరాల కోసం అని చెప్పి భూములు తీసుకొని వారు చెప్పినటువంటి ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయకుండా ఖాళీగా ల్యాండ్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఫర్దర్గా రేపొద్దున ఎప్పుడైనా రేట్ వచ్చినప్పుడు దాన్ని ఇంకో పారిశ్రామిక అమ్ముకోవడానికో దేనికో ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది మనకు చరిత్ర చెప్తా ఉంది. సో తద్వారా నిజంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నటువంటి వారికి మనం సేల్ అగ్రిమెంట్ చేయకపోతే వారికి బ్యాంక్స్ నుంచి లోన్స్ రావడానికి వాటికి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కొన్ని అసోసియేషన్స్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే, ప్రభుత్వం అప్పుడు ఒక పాలసీ తీసుకొని ల్యాండ్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఏ పరిశ్రమ కోసం మీరు
ల్యాండ్ తీసుకుంటున్నారో దాన్ని మీరు వితిన్ 3 years టైంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇనీషియల్గా సేల్ అగ్రిమెంట్ ఇస్తాం, మీరు చెప్పినటువంటి డిపిఆర్ ప్రకారం మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత సేల్ డీడ్ చేస్తాం అనేటువంటిది దాన్ని మనం సవరణ చేస్తాం. ఏముంది తప్పు నాకు తెలియక అడుగుతాను. దానికి ఏదో జరిగిపోయినట్టు, దానివల్ల ఏదో ప్రభుత్వానికి ఏదో ఇదైపోయినట్టు దాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేశాం. తిరుమల తిరుపతి దేవస్థానం అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. భూమున కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవరెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారన్నారు. తిరుపతి పరిధిలో ఏ పనికైనా 10% తీసుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పటికే 10% కరుణాకర్ రెడ్డిగా పిలుస్తున్నారన్నారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినవరెడ్డి 5.45 ఎకరాలు ఎలా కొనుగోలు చేశాడో కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు. తిరుమల శ్రీవారి సొమ్ము తిన్న ప్రతి రూపాయి తెలుగుదేశం అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల ఎలాగో టీటీడీలో ధర్మారెడ్డి వ్యవహారం అలానే ఉందన్నారు. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైందని ఆనం తెలిపారు. తనపై ఉన్న క్రిమినల్ కేసుని దాచిపెట్టి ధర్మారెడ్డి టీటీడీ ఈవో అయ్యారని విమర్శించారు. ఐఏఎస్లను కాదని క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారని ఆనం ప్రశ్నించారు. టీటీడీని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో ధర్మారెడ్డి లాబియింగ్ చేస్తున్నాడన్నారు. ఢిల్లీలో నమోదైన కేసుపై తీర్పు వచ్చే వరకు ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆనం డిమాండ్ చేశారు. గోవిందా గోవిందా, తిరుమల వెంకటేశ గోవిందా. ఈరోజు మన సబ్జెక్టు వెంకటేశ్వర స్వామి గోవింద గోవిందా, తిరుమల వెంకటేశ గోవిందా. తిరుమలలో జరుగుతున్న అవినీతి, తిరుమలలో జరుగుతున్న దొంగ పనుల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మనం పెడుతున్నాం. అందరికీ ధర్మారెడ్డి పేరు తెలుసు. ఆయన అసలు పేరు ఏవి ధర్మారెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల ముందర ఆయన పేరు మార్చాడు. ఎఫ్ఏసి ధర్మారెడ్డి, ఎఫ్ఏసి ధర్మారెడ్డి. ఎఫ్ఏసి అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ధర్మారెడ్డికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధమే లేదు. ఈ ధర్మారెడ్డి ఉండింది ఢిల్లీలో. ఢిల్లీలో ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు. ఎక్కడ? ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్లో పనిచేస్తున్న ధర్మారెడ్డి ఆర్మీ అంటే మీరు అనుకుంటారేమో డిఫెన్స్ అనగానే ఆయన తుపాకీ పెట్టుకొని చైనా బార్డర్ కాడ ఉంటాడని. అంత సీన్ లేదు. ఆయన ఆర్మీ ల్యాండ్ ఎక్కడెక్కడ ఆర్మీ ల్యాండ్ ఉందో, ఎక్కడెక్కడ కంటోన్మెంట్స్ ఉంటాయో ఆ కంటోన్మెంట్లో పనిచేసే వ్యక్తి ధర్మారెడ్డి. ఓకే, ధర్మారెడ్డికి ఎఫ్ఏసి ధర్మారెడ్డికి అసలు అర్హుడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉండే అర్హుడా కాదా అనేది పాయింట్. మేము అడుగుతున్నాం. ఆయన ఈ ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ధర్మారెడ్డిని ఢిల్లీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంకి జేఈఓగా వేశాడు. 8 సంవత్సరాలు తిరుమలలో పనిచేసిన ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండిన తర్వాత 8 ఏళ్ళు పనిచేశాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన సంవత్సరానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఇతన్ని వెనక్కి తరిమేసింది. ఎక్కడికి తరిమేసింది? తిరుపతిలో ఫ్లైట్ ఎక్కాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. బ్యాక్ టు డిఫెన్స్, బ్యాక్ టు IDES ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్కి వెళ్ళిపోయాడు. సరే, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. పాప మా ధర్మారెడ్డి ఢిల్లీలో ఇతను సీఎం అవ్వంగానే ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఎయిర్పోర్ట్ గేట్ కాడ ఇంకా నన్ను పిలవలేదా అని ఎయిర్పోర్ట్ కాడే 4 రోజులు ఉండాడంట.
పాపం మా జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి లెటర్ రాశాడు. మోడీ గారు, అయ్యా కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేస్తోందని, సీఎం జగన్ అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆమె గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్జీ రంగా వర్సిటీలో పనులకు కేంద్రం నిధులు ఇచ్చిందని, వర్సిటీ భవనాలకు పరిశోధకులకు కేంద్రం నిధులు ఇచ్చిందని, అయినా ఎన్జీ రంగా వర్సిటీలో ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదని అన్నారు. ఎయిమ్స్కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని, ఎడ్లపాడు స్పైస్ పార్క్ అభివృద్ధి ఆగిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే విధానం మీద వారికి ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం మీద లేదు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక కొత్త పరిశ్రమ రాష్ట్రానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి దాఖలాలు లేవు. రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది. గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చేశారు. కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని దారి మళ్లించడం, వారి జేబులు నింపుకోవడం మాత్రమే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ తప్పించి నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన లేదు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ వారు పార్టీ జెండాల్ని ఆవిష్కరించుకుంటూ వారు చేసినటువంటి పనులన్నింటినీ కూడా అక్కడ ఒక చిట్టా, ఒక బోర్డు తగిలిచ్చి అక్కడ వారి ప్రజలకి చెప్పుకునేటువంటి పరిస్థితి. కానీ గమనించినట్లయితే ఆ గ్రామ సచివాలయ నిర్మాణం కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో, ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధులతోటే ఆ సచివాలయ నిర్మాణం జరిగిందనేటువంటి విషయం ప్రజలు గ్రహిస్తారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా వారు ఏవైతే అక్కడ బోర్డు తగిలిచ్చారు వాటన్నిటికీ సంబంధించి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లిస్తూ చేసినటువంటి విషయం. రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున నిధులు కూడా కేంద్రం ఇచ్చినటువంటి నేపథ్యం. జగనన్న చేస్తున్న అభివృద్ధి చంద్రబాబు కళ్లకు కనబడలేదా అని జిల్లా వైకాపా అధ్యక్షులు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కన్నబాబు అన్నారు. స్థానిక గంగనాపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ యువజన అధ్యక్షుడు, జేసీఎస్ కన్వీనర్ గిసాల శ్రీనివాసరావు, సర్పంచ్ గిసాల మహాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొని నవరత్నాల సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. కన్నబాబుకు అడుగడుగునా కేరళ వాయిద్యాలతో, తిన్మార్ డప్పులతో, గారడి నృత్యాలతో సచివాలయం, పంచాయతీ భవనం, అంబేద్కర్ నగర్, ఎస్సీపేట, గ్రేటర్ కాకినాడ మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ 36 కోట్లతో 2 సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రం, జగనన్న పాల వెల్లువ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కాకినాడ రూరల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించి కన్నబాబు రాష్ట్రంలోనే ప్రథమంగా అన్ని భవనాలు నిర్మించి న్యాయం చేసిన వ్యక్తి కన్నబాబు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న చంద్రబాబు వరలేకపోతున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి, పద్మజ, బాబ్జీ, జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ, ఉప సర్పంచ్ ముమ్మిడి సుభాష్, సకల రాధాకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ పిట్టా లక్ష్మీనారాయణ, గని, లక్ష్మీ శ్రీనివాస్, జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు పాండ్రంకి రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీం బాషా, వైసీపీ నాయకులు తిరుమల శెట్టి ప్రసాద్, చవ్వాకుల సుధీర్, గంధం భ్రమణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. షిండే ప్రచారం జుకల్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రచారం. బిచ్కుంద మండల్లోని పుల్కాల్, వాజిద్ నగర్, గుండె నమిలి, సిర్సా ముందర్, రాజుల ఫట్లపూర్, కందరపల్లి గ్రామాల్లో గురువారం నాడు ఊరూరా ప్రచారం కొనసాగించారు. అన్ని ఊర్లలో డప్పు, బాజా
భజంతీలతో కుంకుమలు పెట్టి మంగళహారతులతో టపాకాయలు పేల్చుతూ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లాలోనే పోటీ చేస్తున్నారని, అందులో భాగంగా మన నియోజకవర్గంలో పెండింగ్లో ఏ ఒక్క సమస్య ఉండకుండా అన్ని నెరవేరుతాయని తెలిపారు. ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటున్నానని వివరించారు. పక్కా లోకల్ నేను ఉన్నా, మిగతా వారందరూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారేనని అన్నారు. మిగిలిన డెవలప్ తాను గెలిచాక చేస్తానని హామీ ఇచ్చారు. తోట లక్ష్మీకాంత్ ముద్నూర్ మండలంలో ప్రచారం. జుక్కల్ కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు గురువారం నాడు మద్నూర్ మండలంలో ప్రచారం చేశారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రచారంను కాంగ్రెస్ కార్యకర్తల్లో, నాయకుల్లో జోష్ నింపింది. తనను గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని హామీ ఇచ్చారు. ఈ 15 ఏండ్లు మాత్రం అభివృద్ధి కాలేదని ప్రతి గ్రామంలో చూస్తే అర్థమవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో పేదోళ్ల బతుకులు మారుతాయని అన్నారు. స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 500 మంది స్వాములకు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం 21వ రోజు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కోక గంగాధర్రావు కుమారుడు కోక నరసింహారావు స్థల సహకారంతో గురుస్వాములు గంగుముళ్ళ నాగు, కోళ్ళ సూర్యనారాయణ, తలాటం సత్యనారాయణ, ఏ సోమేశ్వరరావు, మోటుపల్లి శ్రీనులు ఆశీస్సులతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురుస్వామి సోమేశ్వర స్వామి, ఇంద్రస్వామి, తలాటం సత్యనారాయణ స్వామిలు మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా స్వాములకు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 50 రోజులకు సరిపడా బియ్యాన్ని జొన్నలగడ్డ నాగమురళీకృష్ణ, కోరాగల చిన్నబాబు, కూరగాయల్లి, కాకిప్రసాద్, బత్తుల గణపతి, మాదాసు చంటిబాబు, కాదులూరి సుబ్రహ్మణ్యం అరిటాకులను అందజేయడం జరిగిందని తెలియజేశారు. జియాన సత్యనారాయణ, శ్రీమతి దుర్గాలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుర్ర చంటిబాబు, చోడిశెట్టి ఇంద్ర, కొల్లంశెట్టి నాగేశ్వరరావు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ స్వయంభువు భోగి గణపతి పీఠం మూల విరాట్ విగ్రహానికి చేపట్టిన పంచలోహ కాంస కవచ యజ్ఞం పనులు తిరుమల పాదయాత్రతో లభించిన శ్రీవారి పాదాల ప్రతిష్టతో పూర్తయిందని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు స్వామి తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలో తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించి ముఖమండపం వద్ద శంఖనాదంతో లక్షవతుల జ్యోతి వెలిగించి అఖండ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ నుండి తిరుమలకు పాదయాత్ర చేసి శ్రీవారి పాదాలను తిరుగు పాదయాత్రలో తీసుకువెళ్లి కాకినాడ గణపతి పీఠంలో ప్రతిష్ఠ చేయడం వలన స్వయంభూ భోగి గణపతి విగ్రహానికి పంచలోహాల తాపడంతో తలపెట్టిన కాంస కవచ యజ్ఞం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల 20 నుండి కార్తీక ధనుర్మాసాల్లో 8 సోమవారాలు అన్న సమారాధన చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా కాకినాడ భోగి గణపతి పీఠం నుండి 18 రోజుల గణేష్ మాలధారణ వహించే దీక్షా పరుతులతో సెప్టెంబర్ నెలలో తిరుమలకు శ్రీవారి బస్సు యాత్ర చేస్తామని పేర్కొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అందించి స్వాగతించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల తిరుపతికి కాకినాడ నుండి పాదయాత్ర చేసి 108 రోజుల దీక్షతో కార్యక్రమాన్ని పూర్తి చేయడం వలన స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భోగి గణపతి పీఠంలో శ్రీవారి పాదాలను ప్రతిష్ఠ చేసి స్వామివారి కొండకు వచ్చి తలనీలాలు తీయించుకుని స్వామివారికి కృతజ్ఞతాపూర్వక దర్శనం చేసుకునేటువంటి భాగ్యం శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులుగా లభించినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోవింద గోవింద. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం ఎమ్మెల్యే పొన్నాడకు నిరసన సెగ. గాడిమొగలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పొన్నాడ త్రాగునీరు సక్రమంగా అందడం లేదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలు నీట మునిగాయంటూ పొన్నాడను నిలదీసిన స్థానిక మహిళలు. రోడ్లు లేవు, డ్రైనేజీలు కూడా లేవు. జగనన్న ఇచ్చిన కాలనీలోనే వస్తున్నాయి. మా స్థలాలు మాకే జగనన్న ఇచ్చాడు, ఇవ్వలేను. మా స్థలం మాకే ఇచ్చారు కానీ మేము అప్పులు చేసుకుంటే జగనన్న ఇచ్చాడు అన్న ఆనందంతో 9 లక్షలు 10 లక్షలు అప్పులు చేసుకుని కట్టుకున్నాం. అప్పులు చేసుకుని కట్టుకుంటే విద్యుత్ అన్నది ఏమీ లేదు. ఇక్కడ విద్యుత్ అసలు పరిశ్రమే లేదు. అసలు రోడ్లు లేవు, కాలువ లేవు, డ్రైనేజీలు లేవు, ఏమీ లేవు. మాకు పగలంటే పెట్టేసి మోటార్లు పెట్టుకుని వెళ్తున్నాం.
మేము వాటర్ పెట్టుకోవాలంటే రోడ్డు మీద 3 పైపులు 4 పైపులు లాక్కుని వాటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. 2 మోటార్లు పెట్టుకోవాల్సింది. మాకేదైనా కంప్లైంట్ వచ్చి సచివాలయంలో ఇస్తామంటే సచివాలయం జగనన్న కాలనీకి సంబంధం లేదు, ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు కాదు అనేసి అంటున్నారు. మాకు సచివాలయం వేరేగా కడతారా? మాకేమైనా సచివాలయం వేరేగా ఉంటుందా ఏంటి? మేము గాడిమాలో కాపురాలు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చేయలేదా? పొన్నూరులో ఎవరైనా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు ఏంటి? అబద్ధానికి ఇల్లు ఇవ్వడం ఎందుకు? జగనన్న ఇచ్చిన కాలనీ అని చెప్పడం ఎందుకు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు మనోహర్లపై గుడివాడ అమర్నాథ్ సెటైరికల్ వ్యాఖ్యలు. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల ఎలాగో టీటీడీలో ధర్మారెడ్డి అలా ఆనం వెంకట రమణారెడ్డి. అప్పులు చేస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి లేదు పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.